శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. క్షత్రియాది దీక్షా విధానం. శ్రీ వరాహదేవుడు ఇట్లా పలికెను: ఓ వసుంధర, ఇప్పుడు క్షత్రియునికి సంబంధించిన దీక్ష చెబుతాను వినుము. అతడు ముందు నేర్చుకున్న ఆయుధాలన్నింటినీ వదిలివేయాలి. పిమ్మట అతడికి ముందు చెప్పిన మంత్రంతో దీక్ష నొసగాలి. నలజింక చర్మాన్ని, మోదుగ కర్రను ఈ దీక్ష ఎందు ఎన్నటికీ ఉపయోగించరాదు. నల్లని గొర్రె చర్మాన్ని, మర్రి చెట్టు దండముని ఈ దీక్ష కొరకు సమకూర్చుకోవాలి. 12 మూరల చదరపు స్థలాన్ని ఏర్పరచుకొని చక్కగా అలకవలను. పిదప నేను మునుపు చెప్పిన విధానాలన్నింటినీ చేయవలెను. ఇట్లు దీక్షను పొందడు క్షత్రియుడు విధానమంతయు గావించి నన్నే శరణు పొందుచు ఈ మంత్రం పఠించాలి. విష్ణు, నేను ఆయుధాలన్నింటినీ వదిలివేసి తిని, క్షత్రియ కర్మాన్ని వదిలి తిని, అన్నయూ వదిలి విష్ణుదేవుడనైన నిన్ను చేరుకుంటుని. ఇటుపై సంసారం కొరకు మరొక జన్మం కొరకు పుట్టింపకము. ఇట్లా పలికి క్షత్రియుడు నా పక్కన ఉండి నా 2 పాదాలు పట్టుకుని ఈ మంత్రమును: దేవదేవా, నేను ఆయుధాన్ని ముట్టను, పరులను గురించి చెడు మాట పలకను, సంసారం నుండి ముక్తి కలిగించు కర్మను నీవు వరాహ రూపుడవై ఉపదేశించిన ప్రకారం ఆచరిస్తానని పలకాలి. ఇట్లక్కడ పలికి పెక్కు విధములకు గంధములను, ధూపములను మున్ను చెప్పిన విధంగా సమర్పించాలి. భూమి అటుపై అతడు అదే విధంగా పరిసిద్ధులకు, భాగవతులకు అన్నమియ్యవలను. దేవి, క్షత్రియుడు ఉత్తమ సిద్ధిని కోరునేని నా అనుగ్రహంతో ఇటు దీక్షను సంసార ముక్తికై పొందవలను. వైశ్యునికి దీక్ష ఎట్టిదో చెబుతాను వినము. 3వ వర్ణాన ఉన్న వ్యక్తి నా పూజయందు శ్రద్ధ కడవాడకు వైశ్యుడు సిద్ధిని పొందుటకై వైశ్య కర్మాలు విడనాడవలను. నేను మునుపు తెలుపున వస్తువులనన్నింటినీ కూర్చుకోవలను. 20 మూరల మేర అలికి మునుపటి వలనే చేయవలను. పసుపు వన్నె గొర్రె చర్మం నంత మేడి చెట్టు కర్రను కుడి చేత పట్టుకుని పవిత్రులకు, భాగవతులకు 3 మూరల ప్రదక్షిణ నమస్కారం గావించాలి. మోకాళ్లపై నిలబడి ఈ మంత్రం పలకాలి: నేను వైశ్యుడిని తమ కడ కరుదించుతిని, వైశ్యజాతి కర్మములన్నింటినీ వదిలివేచి తిని, భగవంతుని ప్రసాదం వలన దీక్ష నాకు లభించింది. ప్రసన్నులై నాకు సంసారం మోక్షం దయచేయడు. ఈ విధంగా నన్ను గూర్చి పలికిన అనుగ్రహాన్ని పొంది గురువు పాదాలు పట్టుకుని ఈ మంత్రం పలకవలను. నేను వ్యవసాయం, గోపాలనం, వాణిజ్యం, కొనుగోలు, అమ్మకం అనువాన్ని వదిలివేసి మీ దయ వలన కోరిన విష్ణు దీక్షను పొంది తిని, ముందు భాగవతులకు, పిదప దేవులకు మొక్కులు చెల్లించి ఏ దోషం లేని విధంగా భోజనం పెట్టాలి. నా మార్గం అనుసరించే వైశ్యులకు ఇది దీక్షా విధానం. దీనితో అతడు ఘోరమగు సంసారం నుండి ముక్తి పొందును. నా భక్తుడకు శూద్రునికి దీక్ష ఎట్టిదయో చెబుతాను. ఇది పొందిన అతడు అన్ని పాపాల నుండి విముక్తి పొందును. నేను ముందు చెప్పిన విధంగా అన్ని వస్తువులను, అన్ని సంస్కారములను దీక్షను కోరే శూద్రుని కొరకు కూర్పవలను. 7 మూరల నీళ్లను ఆవు పేడతో అలికి స్థండిలం చెయ్యవలను. నల్లని గొర్రె చర్మంతో అతని అంగములను అన్నింటినీ కప్పవలను. ఖదిర వృక్షను, దండమును గురువు అతనికి కూర్పవలను. ఇట్లు దీక్షకు సంబంధించిన వస్తువులన్నింటినీ తగు విధంగా తెచ్చుకుని నన్నే శరణు పొందుతూ ఈ కింది మంత్రాలు పలకాలి. నేను శూద్రుడిని, శూద్రకర్మములన్నింటినీ వదులుతున్నాను. మునుపు శూద్రకర్మములు చేయుచు తినరాని వస్తువులు తినేవాడను. ఆ తిండిని కూడా వదిలివేస్తున్నాను. ఆ తిండి మొదలగు దానంతటినీ వదిలివేయగోరుచున్నాను. ఇటుపై విష్ణుని ఆరాధననే చేయుదును. దేవా, చూడు, నేను శూద్రుడిని, గురువు దయ వల్ల నేను సర్వభావంతో చేరుకుంటుని అంటూ దీక్షను పొందే శూద్రుడు ఇట్లు పలకవలను. అతడు పాపములన్నింటి నుండి విముక్తుడగును, జ్ఞానం పొందును, ఆశలు ఉడిగిన వాడగను. తర్వాత గురువు పాదాలు రెండింటినీ పట్టుకుని అతని దయ పొందగోరుచు ఈ మంత్రం పలకవలను. గురుదేవ, విష్ణువు ప్రసాదం వల్ల రహస్యమైన దీక్షను సంసార ముక్తి కొరకు నేను పొందితిని. దానికి అనుగుణమగు కర్మమునే ఆచరింతును. నా యందు ప్రసన్నుడవు కమ్ము. ఇట్లా మంత్రం పలికి 4 మార్లు ప్రదక్షిణం చేసి మరలా తగు విధంగా అభివాదనం ఆచరించాలి. పిదప గంధములతో, మాలలతో అర్చనం గావించాలి. మనసులో ఏ చెడు భావాలు లేకుండా భోజనం సమర్పించాలి. శూద్రుని దీక్ష ఇట్టుది. ఉపచారము ఈ విధమైనది. 4 వర్ణముల వారికి దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి కలిగించే దీక్షను గురించి తెలిపి తిని. వసుంధర, నీకు మరొక విషయం తెలిపెదను వినుము. 4 వర్ణముల వారికి గొడుగుల నొసుగు విధానం గురించి చెప్పెదను. బ్రాహ్మణునికి తెల్లనిది, క్షత్రియునికి ఎర్రనిది, వైశ్యునికి పచ్చనిది, శూద్రునికి నల్లనిది అగు గొడుగు నొసగాలి. నిర్మలములకు వ్రతములు ఆచరించి గురించి ఆ భూదేవి 4 వర్ణముల వారి దీక్షలను విని వరాహ రూపుడగు దేవునితో: కేశవ, 4 వర్ణముల వారికి సంబంధించిన దీక్షల గురించి వింటని. నీ పూజల యందు శ్రద్ధ గల ఆ దీక్షితులకు కర్తవ్యం ఎట్టిది అని పలకగా అంత భూమి పలుకులు విని మేఘదుంద వినాదం వంటి కంఠధ్వని గల వరాహ రూపదేవుడు భూమితో ఇట్లు పలికెను: కళ్యాణి,
నీవు నన్ను అడిగిన దానికి నిజమైన సమాధానం చెబుతాను వినుము. దీక్ష పొందిన వ్యక్తి నన్ను గుహ్యమైన గణాంతికమును భావించుచుండాలి. నారాయణను పలుకువని దోషం లేని వ్రతములు గల ధరణి మిక్కిలిగా సంతోషంతో ఉప్పొంగిన హృదయం కలదయ్యను. గొప్ప శక్తిగల ధర్మాన్ని విన్న భాగవత శ్రేష్టయగు ఆమె భక్తుల యందు భక్తులు కానివారి యందు వాత్సల్యం కలదియై చేతులు మోడ్చి నారాయణునితో మరలా ఇట్లు పలికెను. దేవా, గణాంతికమనగా ఎట్లు నాకు వివరంగా తెలుపుడు. దాన్ని దీక్ష పొందిన వ్యక్తి ఎట్లు ఆచరించవలెను? దేవా, దేవి, నీవు నన్ను అడిగిన దానికి సరైన సమాధానం చెప్పెదను. నా భక్తి కర్మమున శ్రద్ధ కలవాడు నన్నెట్లు భావించాలో తెలియజెబుతాను. ఇది భగవంతుని కుడి పద్మం నుండి వెలువడ్డది. దీని పేరు గణాంతిక. మిక్కిలి గుట్టుగా ఉంచదగిన దీన్ని మానవుడు భావించుచుండవలను. శాస్త్రం చూపిన విధానాన్ని బట్టి పరిశుద్ధుడై దీక్షగొన్న వ్యక్తి దీన్ని మంత్రవిధితో గ్రహించాలి. భగవంతుని యందు భక్తి కలిగి ఈ గణాంతిక దీక్షను గైకొన్న వ్యక్తి జనుల దర్శనమును స్పర్శను, ముఖ్యంగా ఎడమచేతి స్పర్శను పొందినచో అతనికి ధర్మం కలగదు. అట్టివాడు దీక్షితుడుగా చెప్పబడడు. మంత్రం చేత పవిత్రమైన ఈ గణాంతిక దీక్షను సాధారణ బుద్ధితో గ్రహించిన వానికి అది అసుర దీక్ష అగును. అట్టివాడు నా ధర్మాన ప్రవర్తించేవాడు కాదు. ఈ గణాంతిక దీక్షను గ్రహించి ఎవరికీ తెలియరాకుండా భావించుచుండు మేధావి 1000 జన్మల్లో నన్ను భావించువాడగును. ఈ మంత్రాన్ని గ్రహించు విధానాన్ని, శిష్యుల కొసకు విధానమును లోకసుఖం కొరకు వివరించి చెప్పెదను. భూదేవి, దాన్ని వినుము. కార్తీకం, మార్గశిరం, వైశాఖం నెలలో శుక్లపక్ష ద్వాదశి నాడు 3 రోజులు మాంసం లేని భోజనం తీసుకొని ధర్మం నిర్ణయించిన ఈ గణాంతిక దీక్షను మంత్రపూర్వకంగా గ్రహించాలి. నా ముందు అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేసి దర్భలతో సంస్తరణం ఏర్పరిచి గణాంతికను దానిపై నిలపవలెను. సంస్తరణం వెడల్పుగా పరచుట. అంత శిష్యుడును గురువును శుచిగా దీక్షితులై ఓం నమో నారాయణాయ అనుచు ఈ మంత్రం పలకాలి. మొదట లోకపితామహుడు బ్రహ్మణ్యదేవుడు భవోద్భవుడు ఒక బ్రహ్మ నారాయణుడి కుడి భాగం నుండి పుట్టిన దీన్ని ధరించెను. అట్టి వశ్యము అమృతము అయిన దీన్ని మేము గ్రహిస్తున్నాము. పిదపై ఈ మంత్రంతో గురువు మరలా గణాంతికను గ్రహించి శిష్యున కొసగుచు మరలా ఈ మంత్రం పలకాలి. శిష్య, నారాయణుని కుడివైపున జనించిన ఈ దేవుని ప్రతిజ్ఞ చేసి గైకొనము. ఎల్లప్పుడూ దీని భావన యందు శ్రద్ధ కలవాడవగము. దీన్ని భావించిన వాడు మరలా సంసారమున పుట్టడు. మరలా వసుంధర శ్రీ వరాహ భగవానుని మాధవ స్నానం మొదలగు కార్యములందు చేయదగిన విధి ఏమి? అలంకరణమును ఏ మంత్రంతో చేయవలెనో? నీ పనులందు శ్రద్ధాశక్తులు కలవాడు ఇతర కార్యములు చేయకుండాను ముక్తి పొందును కదా అని ప్రశ్నించెను. లోకనాథులకు జనార్దనుడు భూదేవి పలుకువని ధర్మంతో కూడిన పలుకులతో వసుంధరకిట్లు బదులు చెప్పెను. దేవి, నీవు నన్ను అడిగిన దానికి యథార్థమైన సమాధానం చెబుతాను. ఈ కర్మం నందు స్నానము ఉపచారంలో ఎట్లు చేయుదురో వివరిస్తాను. ఉపచారములో స్నానక్రియలు అనువాన్ని ముగించిన వ్యక్తి దువ్వెన, కాటక, అద్దం మున్నగు వాణ్ణి ఆయా మంత్రాలతో కూర్చుకోవాలి. నా అంగములన్నింటినీ పట్టు వస్త్రంతో కప్పి కాటకను, దువ్వెన ఉపయోగించాలి. పిదప మోకాలపై కూర్చుండి శ్రద్ధ కలవాడై దువ్వెనను మోర్చిన చేతులతో పట్టుకొని ఈ మంత్రం పలకాలి. నారాయణ, దేవా, దయచూడు. ఇదిగో దోసిలి, ఇదిగో దువ్వెన. దీనితో నీ శిరస్సును చక్కదిద్దుకునము. మహానుభావములైన మీ కన్నులను సర్వలోకములను చూచెను. ఓ లోకప్రభు, లోకప్రధాన, ఈ కాటుకను కన్నులకు పెట్టుకొనము. దయచూడము, గ్రహించుము. నన్ను మంచి భావంతో చూడము. పిదప నమో నారాయణాయ అని పలికి ఈ మంత్రం పఠించాలి. మాధవ, నీ దయవల్ల, గురువు దయవల్ల నేను ఈ మంత్రపూజ గల గణాంతిక దీక్ష పొందితిని. నాకు ఎన్నటికీ అధర్మం కలగకుండుగాక. ఈ విధంగా దీక్షితుడై నా పూజా విధానాలను గురువుతో కూడి గ్రహించువాడు నా లోకమున కరుగును. మంచి నడవడిక లేని శిష్యునికి, క్రూరునికి, మొండివానికి ఈ దీక్ష నొసగరాదు. ఉత్తమ శిష్యుని చేతులయందే ఈ గణాంతిక కర్మం సమర్పించాలి. ఇది శుభములతో కూడినది, శుభమైనది, సిద్ధి కలిగించినది, భక్తుని సంసారం నుండి విముక్తి చేయనది. దీని పరిమాణం చెప్పెదను. ఓ మాధవి, వినుము. 100 గింజల మాల ఉత్తమమైనది. 50 అయినను మధ్యమం, 25 అయినది తక్కువది. ఈ విధంగా కొలత నిర్ణయించబడింది. రుద్రాక్షలతో చేసిన మాల ఉత్తమం, పుత్రజీవకములతో చేసింది మధ్యమం, అష్టకములతో గుచ్చింది అధమం. దేవి, దీని నీకు చెప్పి తిని సర్వలోకాలకు మేలు చేయనదియో, శుద్ధ అయినదియో, మోక్షమందు కోరిక పుట్టించినది అగు ఈ గణాంతిక దీక్షను 100 జన్మలకైనను ఎవ్వడను తెలియజాలడు. దీన్ని ఎంగిలితో తాకరాదు, స్త్రీ చేతియందు ఉంచరాదు.
పరమగతిని కోరువాడు దీని మిక్కిలి ఎత్తున నిలపాలి. ఇది రహస్యాల్లో మిక్కిలి రహస్యమైనది, సంధ్యాకాలంలో ఎందు ఉపాసింపదగినది. ఈ మంత్రం మిక్కిలిగా పూజింపదగినది, జపింపదగినది. ఈ గణాంతికను విధిపూర్వకంగా పాలించాలి. అట్లు చేసిన నా భక్తుడు మిక్కిలి శుద్ధుడై నా లోకమున కరుగును. రత్నముల అలంకారమున గల భూదేవి విష్ణువు వాక్కును విని లోకనాథుడు మహాశక్తిశాలి అయిన పరమపురుషునితో మరలా ఇట్లు పలికెను. ప్రభు మాధవ, నీకు అద్దం నెట్లు పట్టవలెను. ఎట్లు పడితే నీ నిజరూపం చూచుకుని తృప్తి నంది భక్తుని భావనల కందుదువు. భూదేవి పలుకువని శ్రీ వరాహదేవుడు ఇట్లు పలికెను. దేవి, నాకు అద్దం చూపుట ఇట్లా ఉన్నదున్నట్లు తెలిపెదను వినము. నమో నారాయణాయ, నారాయణ దేవునికి నమస్సు అనుచు ఈ మంత్రం పఠించాలి. దేవా, నీ పూజలయందు శ్రద్ధ గల భాగవతులందరూ శ్రేష్ఠులు. స్వామి, ఇవిగో నీ అంగములు. అన్ని లోకాలలో ముఖ్యమైన నీ ముఖం చంద్రుని సూర్యుని వెలుగులు గల కన్నులు. ఇదిగో లోకనాథుడవగు నీకు అర్థం. అన్ని వైపుల నుండి నీ స్వరూపమే అయిన జగత్తును దర్శించము. నా పూజా కర్మమందు శ్రద్ధ కలవాడు ఈ విధానంతో నా కర్మములను ఆచరించినచో అతని 7 తరముల బంధువులు తరింతురు. భూమి, ఈ మంత్రంతో ఈ విధముగు ఉపచారములతో ఆనందము తృప్తి గలవాడు పరమగతిని కోరినచో చేయవలెను. ఓం శాంతి శాంతి శాంతి.